తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్తో పాటు ఇంటి స్థలం వచ్చేలా కృషి చేయనున్నట్లు టీజేఎస్ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఉద్యమకారుల సమావేశానికి ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేసీఆర్ రాష్ట్రాన్ని తన సొంత ఆస్తిగా వ్యవహరించారని, విద్యుత్ విధానాలు అమలు చేసే దిశలో నిధులను దుర్వినియోగం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆస్తి అని, కేసీఆర్ కుటుంబం సొంత ఆస్తిలాగా అనుభవించారని ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. ఉద్యమకారులకు ప్రభుత్వం తోడ్పడాలని, వారికి రావాల్సిన సహాయం కూడా అందించాలని ఆయన సూచించారు. అనేక మంది 69 ఉద్యమకారులు మలిదశ ఉద్యమానికి స్ఫూర్తినిస్తే మలిదశ ఉద్యమం అనేది ఉజ్వలంగా సాగి రాష్ట్రాన్ని మనం సాధించుకోవటం జరిగింది. వాళ్ళు కేవలం రాష్ట్రం రావాలనే ఏకైక కోరికతో పనిచేశారు. చివరికి అలా రాష్ట్రం వచ్చింది. రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రాన్ని సొంత ఆస్తిగా కేసీఆర్ గారు మలుచుకొని నేనొక్కనే తెలంగాణ తెచ్చిన, ఇది నా సొంత ఆస్తి అన్నట్టుగా వ్యవహరించిండు. ఉద్యమకారులకు కనీసమైన గౌరవం కూడా ఇయ్యలే. 10 సంవత్సరాలు గడిచిపోయింది. అమరులైన కుటుంబాల వారికి ఒక 25,000 పెన్షన్ ప్రతి నెల ఇస్తామన్నారు. తర్వాత మిగతా ప్రజలందరికీ కూడా తగిన సహాయం అందజేస్తామని, ప్లాటు ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అది వీలైనంత తొందరగా అమలు చేయవలసిందిగా మనం అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ, దశాబ్ది పూర్తయినటువంటి సందర్భాన మనం ఈ సందర్భంగా మరి ఉద్యమకారులు గౌరవించాలని చెప్పి అందరం కూడా కోరుతా ఉన్నాం.